సో గైస్ మనకైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రెండు మొబైల్స్ మధ్య మనకైతే చాలా టఫ్ పోటీ అయితే జరుగుతుంది. సో దాని వరకు ఫస్ట్ వచ్చేసి రెడ్మీ నోట్ 13 Pro, అంతేకాకుండా సెకండ్ వచ్చేసి రియల్మీ 12 Pro. సో ఈ రెండు మొబైల్స్ అయితే మనకైతే రీసెంట్గా లాంచ్ అయినాయి. సో సిమిలర్ స్పెక్స్ ఉంటాయి, సిమిలర్ ప్రైస్ ఉంటాయి. సో మనకైతే చాలా సిమిలర్ ఉంటాయి. సో చాలా మంది అయితే కన్ఫ్యూజన్ పడుతున్నారు, లైక్ ఏ మొబైల్ కొనుక్కోవాలి, ఏ మొబైల్ అనేది మనకు వాల్యూ ఫర్ అనే మొబైల్ అవుతుంది, అంతేకాకుండా ఈ రెండు మొబైల్స్లలో ఏది ది బెస్ట్ మొబైల్ అని. సో ఈ రోజు మన ఈ వీడియోలో దీనికి అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ వేద్దాం. సో ఈ రెండు మొబైల్స్ నేనైతే కంపేర్ అవుతాను. సో పాయింట్ టు పాయింట్ అంటే మనకైతే నిన్నటి వీడియోలో iPhone 13 సో రియల్మీ 12 Pro Plusకు రెండు అయితే క్విక్ కంపేర్ అయితే చేశాను. సో ఆ విధంగా కాదు, సో ఇందులో నేనైతే పాయింట్ టు పాయింట్ డెప్త్ అయితే రివ్యూ ఇస్తాను. సో ఏ మొబైల్ మనకు ఎంత వస్తుంది, ఏ మొబైల్ ఎంతకు రాదు, అంతేకాకుండా రెండింటిలో మళ్ళీ ఏది మేజర్గా తేడా ఉంది. సో పాయింట్ టు పాయింట్ నేనైతే చెప్తాను. సో దీనివల్ల మీకైతే ఖచ్చితంగా మీకైతే ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది ఏ మొబైల్ ది బెస్ట్ అని. సో అంతేకాకుండా మన వీడియోకి వెళ్ళే ముందు తప్పకుండా ఒక లైక్ వేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. రియల్మీ మనకైతే 2 years దాకా ఓఎస్ అప్డేట్ ఇస్తుంది, అంతేకాకుండా 3 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తుంది. సో రెడ్మీ మనకైతే 3 years దాకా ఓఎస్ అప్డేట్ ఇస్తుంది, 4 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సో రెడ్మీ మనకైతే Android 14 వస్తుంది, మ్యాక్స్ మనకైతే Android 16 దాకా మనకైతే అప్డేట్ వస్తుంది. అంతేకాకుండా రెడ్మీ కూడా మనకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 వస్తుంది. అది కూడా మనకైతే Android 16 దాకా మ్యాక్స్ మనకైతే అప్డేట్ ఇస్తుంది. ఎందుకంటే Android 13 అనేది మనకైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, లైక్ మనకైతే అది ఓల్డ్ వర్షన్ అయిపోయింది. ఇప్పుడు మీకు మొబైల్ కొన్నాక మీకైతే ఆల్రెడీ Android 14 సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. అంటే మీకు ఆల్రెడీ 3 years అప్డేట్స్లలో ఆల్రెడీ ఒక 1 year అప్డేట్ మీకైతే అయిపోయిందని మీరైతే లెక్క చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనకైతే సిమిలర్ అప్డేట్స్ మనకైతే రెండు మొబైల్స్ మధ్య మనకైతే ఉంటాయి. సో రెండింటి కూడా మనకైతే స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అంతేకాకుండా రెండింటి కూడా మనకైతే కొంచెం మాల్వేర్ ఉంటుంది, లైక్ హాట్ గేమ్స్ కానీ హాట్ యాప్స్ అని. సో ఈ రెండింటిని మనమైతే డిజేబుల్ చేసుకోవచ్చు, అంతేకాకుండా సెట్టింగ్లు కూడా మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు అవసరం లేకపోతే మన డైరెక్ట్ మనమైతే డిలీట్ చేసుకోవచ్చు. బట్ రెండు మొబైల్స్లో మనకైతే బ్లూటూత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ రెండింటి మనమైతే డిజేబుల్ చేసుకోవచ్చు. సో కాల్ రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ మనకైతే గూగుల్ డైరెక్ట్తో వస్తుంది, అంతేకాకుండా రెడ్మీ మనకైతే MI UI డైరెక్ట్తో వస్తుంది. సో ఈ రెండింటిలో కూడా మనమైతే కాల్ రికార్డ్ అనేది మనం చేసుకోవచ్చు. సో మన కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వాళ్ళకి మనకైతే ఎలాంటి అనౌన్స్మెంట్ అనేది వాళ్ళకైతే వెళ్ళదు. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే రియల్మీ మనకైతే 6.7 ఫుల్ హెచ్డీ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇదైతే మనకు 120 రిఫ్రెష్ రేట్కి మనకైతే సపోర్ట్ ఇస్తుంది, అంతేకాకుండా 915 nits బిగ్ బ్రైట్నెస్ అయితే మనకైతే ఉంటుంది. సో దీనిలో మనమైతే అమెజాన్ అయినా, నెట్ఫ్లిక్స్ అయినా, యూట్యూబ్ అయినా HDR మనమైతే చూడొచ్చు, అంతేకాకుండా డాల్మీ సపోర్ట్ కూడా మనకైతే ఈ మొబైల్కి ఉంటుంది. సో రెడ్మీ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు 6.67 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఒక ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు, అంతేకాకుండా ఇది ఆమ్లెట్ డిస్ప్లే. సో మనకైతే 120 Hz రిఫ్రెష్ రేట్కి మనకైతే సపోర్ట్ ఇస్తుంది. అదైతే మనకు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ తోటి మనకైతే గ్లాస్ అయితే ప్రొటెక్షన్ చేశారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అంతే అక్కడ 1800 పిక్ బ్రైట్నెస్ తోటి మనకైతే డిస్ప్లే అనేది వస్తుంది. సో ఇందులో కూడా మనకైతే డాల్బీ సపోర్ట్ ఉంటుంది. HDR మనైతే అమెజాన్ ప్రైమ్ అయినా, యూట్యూబ్ అయినా, అసలు నెట్ఫ్లిక్స్ అయినా మనమైతే ఆరామ్స్ చూసుకోవచ్చు. సో ఈ రెండు డిస్ప్లేలో మనకు ఏ డిస్ప్లే అనేది మనకు పర్ఫెక్ట్, అంటే ఏ డిస్ప్లే మంచిది అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కువ గేమ్స్ ఆడేది ఉంటే మీరైతే ఫ్లాట్ డిస్ప్లే చూసుకోండి. అంటే మనకు రెడ్మీలో ఫ్లాట్ డిస్ప్లే ఉంది, సో అది తీసుకోండి. లేదు మనకు మూవీస్ ఎక్కువ చూస్తానికి డిస్ప్లే అనేది కర్వ్డ్ ఉండాలి, మనకు చాలా విజిబిలిటీ పరంగా మనకు చాలా బాగుండాలంటే రియల్మీ తీసుకోండి. బట్ నార్మల్గా మనం కర్వ్డ్ లేకపోతే ఫ్లాట్ డిస్ప్లే రెండు పక్కకి అయినట్లయితే రెండు విజిబిలిటీ కూడా మనకు ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా మనకైతే సిమిలర్గా ఉంటాయి, మనకు పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉంటాయి. సో రెండు కూడా మనకైతే చాలా బాగుంటాయి. బట్ ఇక్కడ గొరిల్లా గ్లాస్ ఇవ్వడం వల్ల మనకైతే రెడ్మీ అనేది కొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ మనైతే చూసుకోవచ్చు. ఎప్పుడైనా కింద పడ్డప్పుడు స్క్రాచ్ పడడానికి మనకైతే చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో నెట్వర్క్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకైతే డ్యూయల్ 5G బ్యాండ్ తోటి వస్తాయి. సో రెండు కూడా మనకు 5G మొబైల్స్, అంతేకాకుండా నెట్వర్క్ స్పీడ్ కూడా మనకైతే సిమిలర్ ఉంది. సో మనకి రెండు కూడా మనకైతే చాలా ఫాస్ట్ ఉంటాయి. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రెండింటి కూడా మనకైతే 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది, అంతేకాకుండా 67 watts ఫాస్ట్ ఛార్జ్ కూడా మనకైతే రెండింటిలో వస్తుంది. సో రెండు కూడా మనకైతే సిమిలర్ ఉంటాయి. సో 8 hours మనం అయితే వీడియో ప్లేబ్యాక్ చేసినట్లయితే మనకైతే రెడ్మీ అనేది 42% వచ్చింది, అంతేకాకుండా రియల్మీ అనేది 44% వచ్చింది. సో దీన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. సో రెండు కూడా మనకు సిమిలర్ ఉన్నాయి, రెండు కూడా మనకు సిమిలర్ లైక్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తున్నాయి. 0 నుంచి 100% కావడానికి మనకి రెండు మొబైల్స్ అయితే 58 minutes పడుతుంది. అంటే మనం రౌండ్ ఫిగర్ ఒక గంట లోపు మన రెండు మొబైల్స్ అయితే మనమైతే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా డిఫరెన్స్ ఏంది, సో సిమిలర్ బ్యాటరీ బ్యాకప్ ఉంది, సిమిలర్ బ్యాటరీ ఛార్జ్ ఉంది, అంతేకాకుండా టైం కూడా మనకైతే సిమిలర్ ఉంది. సో మెయిన్లీ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే రియల్మీ అనేది స్నాప్డ్రాగన్ 6 Gen 1తో వస్తుంది, అంతేకాకుండా రెడ్మీ అనేది మనకైతే స్నాప్డ్రాగన్ 7 Gen 2 వస్తుంది. సో ఈ రెండు ప్రాసెసర్లు కూడా మనకైతే 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో 100 స్కోర్ కూడా మనకైతే రెండు సిమిలర్ వచ్చినాయి. సో రెండు కూడా మనకైతే 5 lakhs ఎబో మనకైతే స్కోర్ వేసినాయి. ఒక 5,000 మనకు ఒక 5-6,000 మనకైతే డిఫరెన్స్ ఉంటాయి. బట్ రెండు కూడా మనకైతే మంచి స్కోర్ వేసినాయి, రెండు కూడా మనకు గుడ్ అని చెప్పుకోవచ్చు. సో CPU థ్రోటలింగ్ స్కోర్ చూసినట్లయితే మనకైతే రెడ్మీ అనేది 79% వచ్చింది. సో రియల్మీ అనేది మనకైతే 95% వచ్చింది. సో ఇక్కడ మనకైతే రియల్మీ అనేది ఎక్కువ అనేది స్కోర్ వేసింది. సో ఒక 95% అంటే మనకు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ అని మనం అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో హీటింగ్ ఇష్యూ కొంచెం మనకు రెడ్మీ ఏమో మనకైతే 40 degrees దాకా మనకైతే ఇంక్రీజ్ అయింది, అంతేకాకుండా రియల్మీ ఏమో మనకైతే 42 degrees దాకా మనకైతే రీచ్ అయింది. సో రెండు మొబైల్స్ కూడా మన గేమ్స్ ఆడినప్పుడు మనకైతే పీక్గా 60 FPS మనకైతే స్మూత్గా అయితే రన్ అవుతున్నాయి. సో 60 FPS అంటే మీరు
మీరు ఎటువంటి లైక్ బీజిఎం అయినా లేకపోతే కాల్ ఆఫ్ డ్యూటీ అయినా మీరు ఎటువంటి హెవీ గేమ్స్ అయినా మీరైతే స్మూత్లీ హ్యాండిల్ చేయొచ్చు. మనకైతే 60 ఫ్రేమ్ డ్రాప్ కానీ తక్కువ అవుతుంది. సో దీన్ని బట్టి మీకైతే స్మూత్ అనేది గేమ్ ప్లే అయితే రన్ అవుతుంది రెండు మొబైల్స్లలో. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో మనకైతే LPDDR 4X ర్యామ్ తో వస్తుంది. బట్ ఇక్కడ స్టోరేజ్ విషయానికి వచ్చేటప్పటికి మనకైతే కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. రెడ్మీ ఏమో UFS 2.2తో వస్తుంది, అంతేకాకుండా రియల్మీ ఏమో UFS 3.1తో మనకైతే వస్తుంది. సో రెడ్మీ అనేది మనకైతే కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. మనకు సిమిలర్ మనకు డే బై డేలో మనమైతే ఎక్కువ నోటీస్ అయితే చేయలేం. సో మనకు ఏది ఫాస్ట్ ఉంటుందని. సో మెయిన్లీ మన కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే సో రియల్మీ ఏమో మనకైతే 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇదైతే మనకు సోనీ IMX 888 వాడరు. సో గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఇదైతే మనకు 4K 30fps దాకా మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా ఇందులో మనకు OS కూడా సపోర్ట్ చేస్తుంది. సో స్లో మోషన్ మనకైతే 720pలో మనమైతే 240fps దాకా మనమైతే రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా 32MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇదైతే మనకు 2x దాకా ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. సో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో అన్ని మనకైతే పనికొచ్చే కెమెరా, ఏది పనికిరాని కెమెరా లేదు. సో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో మనకైతే ఫుల్ HD 30fps దాకా మనమైతే రికార్డ్ చేసుకోవచ్చు. సో రెడ్మీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనమైతే 2MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇదైతే మనకు Samsung HP3 సెన్సర్ అయితే వాడరు. దీన్ని ఉపయోగించి మనమైతే 4K 30fps దాకా విత్ OIS EIS మనమైతే రికార్డ్ చేయొచ్చు వీడియో అనేది. సో అంతేకాకుండా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2MP మైక్రో కెమెరా ఉంటుంది. ఇది ఎందుకు పనికిరాదు. సో 60MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో మనమైతే 1080 అంటే ఫుల్ HD 60fps మనమైతే రికార్డ్ చేయొచ్చు. సో రెండు కెమెరాలు అనేది మనకైతే డే టైంలో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మనం నోటీస్ చేయడానికి ఏం లేదు, రెండు సిమ్లో ఉన్నాయి. బట్ నైట్ టైం వచ్చేసరికి మనకైతే రియల్మీ ఏదైతే ఉందో ఇదైతే మనకు చాలా బెటర్ డీటెయిల్స్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇందులో మనకైతే సోనీకి సంబంధించిన సెన్సార్ వాడారు కాబట్టి మనకి నైట్ టైం మనకైతే చాలా బాగుంటుంది. ఎటువంటిది మనకు అవుట్ ఆఫ్ ఫోకస్ కానీ లేకపోతే ఈ డీటెయిల్ మిస్ అవ్వడం కానీ మనకి ఎటువంటి లేదు. బట్ అదే మనకు రెడ్మీ వచ్చేసరికి మనకు సామ్సంగ్ వాడారు కాబట్టి అది ఒక బిస్కెట్ అయిందని చెప్పుకోవచ్చు నైట్ టైంలో. సో డే టైంలో రెండు సిమ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో కెమెరా పరంగా మనకైతే రియల్మీ అనేది నైట్ టైం కొంచెం బెటర్ ఉంటుంది. సో ఫైనల్ మన డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెడ్మీ ఏమో మనకైతే గ్లాసిక్ బ్యాక్ తో వస్తుంది. అంతేకాకుండా రియల్మీ ఏమో మనకైతే లెదర్ బ్యాక్ తో వస్తుంది. సో రెండింటిలో మనకైతే ప్లాస్టిక్ ఫ్రేమ్స్ ఉంటాయి. సో రెండింటిలో మనకైతే డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, డ్యూయల్ మైక్ ఉంటాయి, డ్యూయల్ టైప్ సి పోర్ట్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ మనకు రెడ్మీలో ఎక్స్ట్రాగా ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా 3.5 ఆడియో జాక్ కూడా ఉంటుంది. బట్ మనకు రియల్మీ అయితే ఈ 3.5 జాక్ అయినా ఐఆర్ బ్లాస్ట్ అయినా మనకైతే రెండు కూడా ఉంటాయి. సో రెండు కూడా మనకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తోటి వస్తాయి. సో రియల్మీ మనకైతే 7.9mm థిక్నెస్ ఉంటుంది. అంతేకాకుండా 187 grams మనకైతే వెయిట్ ఉంటుంది. సో రెడ్మీ ఏమో మనకైతే 8.75mm థిక్నెస్ ఉంటుంది, 190 grams మనకైతే వెయిట్ ఉంటుంది. సో ఫైనల్ మన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్ బేసిక్ మోడల్ ఏదైతుందో 8+128GB సో మనకైతే 26,000కి వస్తాయి. సో మీరు కార్డ్ ఆఫర్స్ అన్నా లేకపోతే ఇంకేమైనా డిస్కౌంట్లో ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నప్పుడు ఉంటే మీకైతే ఇంకా తక్కువ కూడా రావచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు కర్వ్ డిస్ప్లే కావాలా లేకపోతే ఫ్లాట్ డిస్ప్లే కావాలా, సో అది అయితే మీరు డిసైడ్ కావాలి. అంతేకాకుండా కొంతమందికి ఫ్లాట్ డిస్ప్లే ఇష్టమంటే కొంతమందికి కర్వ్ డిస్ప్లేలు ఉంటాయి. అంతేకాకుండా మేజర్లీ ప్రైస్. సో మీరు మొబైల్ కొనేటప్పుడు మీకు ఎంత ప్రైస్కి వస్తుంది, ఎంత డిస్కౌంట్ వస్తుంది, సో మీరు ఏది తక్కువ ప్రైస్కి అయితే కంపల్సరీ మీరైతే అదే మొబైల్ తీసుకోండి. ఎందుకంటే మనకు అన్ని సిమిలర్ స్పెక్స్ ఉన్నాయి కాబట్టి మీకు డబ్బులు అయితే సేవ్ అవుతాయి. సో మీరు ఏది తక్కువ ప్రైస్కి అయితే ఆ మొబైల్ తీసుకున్నప్పుడే మీకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. సో ఫైనల్గా మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే వేయండి. సో నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.